ఇప్పుడు ఎవరెవరికి ఏ ఏ పనులు ఇవ్వాలిట అంటే తండ్రికి అంతఃపురాన్ని, తల్లికి వంటింటిని, సోదర పుత్రాదులకు గోసంరక్షణను అప్పజెప్పాలి కానీ వ్యవసాయాన్ని మాత్రము తానే చెయ్యాలి. ఎందుకు అని అంటే బాధ్యత కలిగి వ్యవసాయం చేయకపోతే అందుండి పుట్టేటువంటి ఆదాయముతో కుటుంబము నడవాలి కాబట్టి ఇతర సంపదలన్నీ దాని మీదే ఆధారపడ్డాయి కాబట్టి ఇంకొకళ్ళని దానికి బాధ్యుల్ని చేసి నీ బాధ్యతను నువ్వు విస్మరించరాదు అని చెప్పు. చూడండి, వ్యవసాయము మీద నీ జీవితం ఆధారపడి ఉంది. అది నీవు ఇంకొకళ్ళకి అప్పచెప్పినప్పుడు ఏమవుతుంది? వాళ్ళల్లో ఏమాత్రం బాధ్యత రాహిత్యం ఉన్నా అందుండి సంపాదించేటువంటి ఆదాయము ఇంటికి రాకపోతే ఈ వంటిల్లైనా, అంతఃపురమైనా, గోసంపదైనా ఏదీ కూడా సమానంగా ఆనందంగా ముందుకు వెళ్ళదు. కాబట్టి బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించక వ్యవసాయానికి, ఆదాయ మార్గానికి నీవే వెళ్ళాలి. కొన్ని హిరణ్యవర్ణస్సుచి పావక యా సుజాత కశ్యపోయాస్వేంద్ర అనేటువంటి మంత్రం ఉంటుంది వేదములో. దాని యందు అంతరార్థం ఏమిటి అంటే నీటి యందు గర్భములో ఉన్నటువంటి అగ్ని నన్ను శుచిని చెయ్యుగాక అంటున్నాం. అంటే నీటి నుండి అగ్ని పుట్టింది, రాతి నుండి లోహం పుట్టింది, బ్రాహ్మణత్వం నుంచి క్షత్రియత్వం పుట్టింది. కానీ ఒక్కసారి మళ్ళీ ఇవి కనుక ఈ వెనక నుంచి వచ్చాయి అనుకోండి, ఆ అగ్ని నీటితో ఆరిపోతుంది. క్షత్రియత్వము బ్రాహ్మణత్వం దగ్గర తలదించుకుంటుంది. అంటే అర్థం ఏమిటి? ఇవి ఒకదానికి జన్మకి ఇంకొకటి కారణమైనా అవి మళ్ళీ వాటి ఉనికికి వెళ్ళినప్పుడు వాటి ఉనికిని కోల్పోతాయి నాయనా. నిత్యం సంతః కులే జాతాః పావకో మపతేజసః క్షమావంతో నిరాకారాః కాష్టేగ్నిర్వసేరతే. ఒక మంచి వంశములో పుట్టి అగ్ని సమానమైనటువంటి తేజస్సు కలిగిన వాడు తన యొక్క మానసికమైనటువంటి అనిశ్చితిని బయటకు ప్రదర్శించకుండా సహనం కలవాడై ఒక సద్వంశంలో పుట్టినటువంటి ఆ తేజస్సు అతనికి అలవాటు పడి ఒక కట్టెలో నిప్పు కణిక ఏ విధంగా అయితే ఏమీ చలనం లేకుండా తన తేజస్సును కలిగి ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటారు. అంటే నిజానికి మనలో ఎన్నో భావావేశాలు వస్తూ ఉంటాయి. ఒకసారి మన దేశం నుంచి విదేశాలకి, శత్రు దేశాలకు వెళ్ళేటువంటి కొంతమంది గూఢచారులను చూడండి. అక్కడ జరిగే కార్యకలాపాలన్నీ కూడా మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళందరూ మన దేశాన్ని దూషిస్తూ ఉంటారు. కానీ మన దేశం నుంచి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి వాటిని జీర్ణించుకోలేడు. అలా అని తన యొక్క ఉక్రోషాన్ని బయట పెట్టలేడు. వాళ్ళతో కలిసి నడవాల్సి వస్తుంది. శ్రేష్టమైనటువంటి ధీరత్వము తన ఉనికి కాని ప్రదేశంలో శౌర్యాన్ని అది ప్రదర్శించదు. ధీరుడెప్పుడూ సమయం కోసం వేచి ఉంటాడు. చేతికందినటువంటి శత్రువుని నిర్దాక్షిణ్యంగా సంహరిస్తాడు. ఎందుకు అంటే దయ చూపించకూడని వాడి మీద దయ చూపిస్తే అక్కడ ఉన్నటువంటి యజమాని ఉనికికే ప్రమాదాన్ని ఏర్పాటు చేసుకుని వస్తాడు వాడు. ఈ అనవసరమైనటువంటి శాంతి సిద్ధాంతాలన్నీ పనికిమాలిన వ్యక్తులు ప్రసాదించారు మనకి. మన బ్రాహ్మణంలో ఉన్నటువంటి, మన బ్రాహ్మణీయతలో, హిందుత్వంలో, సనాతన ధర్మంలో ఆ క్షత్రియుడికున్నటువంటి ఆ సమాజము నడిపింపబడినటువంటి బ్రాహ్మణత్వం ఏదైతే ఉందో అది సమాజాన్ని ఉత్తమమైనటువంటి మార్గములో దిశానిర్దేశం చేసి ఉపేక్ష లేకుండా శత్రువుల్ని సంహరించి మన దేశం యొక్క కీర్తి పతాకను చిరస్థాయిలో నిలబెట్టింది. ఆనాడు బ్రాహ్మణులు సచివులుగా ఉన్నారు అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఆ రాజుల్ని సన్మార్గంలో నడిపించేటువంటి వారు. అయ్యో పాపం అనుకునేటువంటి శత్రువుని అయ్యో పాపం అనకూడదు. ఎందుకని ఈ రోజున వాడు తన ప్రాణాన్ని నిలబెట్టుకునేటందుకు ఎంత నీచానికైనా ఒడిగడతాడు వాడు. అలాంటి వాడిని నిర్దాక్షిణ్యంగా సంహరించాలి, పెట్టి మేపి పోషించకూడదు. ఈ దేశానికి వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జనాల్ని నిర్దాక్షిణ్యంగా ముంబైలో చంపేసిన వ్యక్తికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి వాడి గురించి మన దేశం యొక్క ఆదాయాన్ని వాడికి వెచ్చించవలసిన కర్మ మనకేం పట్టింది? నిర్దాక్షిణ్యంగా చంపేయాలి క్రూరుణ్ణి, ధూర్తుణ్ణి, అలాంటి తుచ్చులని ఏరి పారేయాలి వాళ్ళని.
ఇది సనాతన ధర్మం నేర్పించింది. అలాంటి వాళ్ళ ఎడ కూడా శాంతిని చూపించండి, అలాంటి వాళ్ళని కూడా కాపాడండి అని చెప్పేటువంటి వెధవ మతాలు కాదు మన సనాతన ధర్మ మూలాలు. ఈ దేశము మన ధర్మము యొక్క ఉనికికి గ్లాని ఏర్పడుతోందంటే నిర్దాక్షిణ్యంగా పక్కకు తప్పించేశారు వాళ్ళని. ఎందుకంటే దేశము, ధర్మము ఉంటేనే మనిషికి మనుగడ. ఎక్కడ ఉపేక్షించాలి, ఎక్కడ శిక్షించాలి అన్నటువంటి స్పృహ కలిగి ఉండాలి మానవుడు. అంత స్పష్టంగా చెప్తోంది ధర్మశాస్త్రం.